Hello everyone, welcome back to my channel. Take care for you. Today we are going to discuss about the form object. Next concept in this video series is the form objects in the JavaScript. Actually, the two aspects of the form can be manipulated to the JavaScript. The first most commonly and probably most useful is the data that is entered onto the form can be checked at the submission. Second one, you can actually build the forms to the JavaScript. The form object supports the three events to validate the form: on click event, on submit, on reset. Here the first thing we have to know that data, whatever the data we have entered into the form, that can be checked while submission of the form, which can be occurred at on submit button. And when we click on the submit button, the క్లిక్ చేసామనుకున్నా ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ క్లిక్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఆప్షన్లో ఎంటర్ చేస్తున్నాము, ఒక్కొక్క ఫామ్లో ఎంటర్ చేస్తున్నాము వాల్యూస్ అనేవి. ఆ వాల్యూస్ ఎంటర్ చేశాక అగైన్ విల్ క్లిక్ ఆన్ ద అనదర్ వన్. And if you have any check boxes or any other things, you can click on those values also. First click అనేది జరుగుతుంది. And then we'll submit the overall ఫామ్లో ఉన్న డేటా మొత్తం ఫిల్ చేసి విల్ సబ్మిట్ ద ఫామ్. అండ్ దెన్ అప్పుడు ఏంటి అంటే ఆన్ సబ్మిట్ అనేది మెథడ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు కూడా ఆ సబ్మిట్ మీద కూడా మనం క్లిక్ చేస్తాం. సబ్మిట్ బటన్ మీద కూడా క్లిక్ చేస్తాం. దిస్ ఈవెంట్ కెన్ ఆల్సో ట్రిగర్డ్ బై ఫామ్ ఇట్ సెల్ఫ్ అండ్ occurs a form to be submitted, which is to be submitted to the database and server. Database resides in the server. On reset method can be only be triggered by the form itself and occurs when the form is reset. This resets the form. అంటే సబ్మిట్ చెయ్యక ముందు మనం ఫిల్ చేసిన డేటాలో ఏమైనా రాంగ్స్ ఉంటే విల్ రీసెట్ ద డేటా. అలాంటి టైంలో ఆన్ రీసెట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఆన్ క్లిక్ మెథడ్ ఒక్కొక్క ఫామ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి మనం ఎంటర్ చేసినప్పుడు ఆన్ క్లిక్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఆన్ సబ్మిట్ మెథడ్ ఓవరాల్ ద వాల్యూస్ అనేవి ఫామ్లో ఫిల్ చేసి ఆ ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఆన్ సబ్మిట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఆన్ రీసెట్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఇట్ ట్రిగ్గర్స్ ఇట్ సెల్ఫ్ అక్కర్ ఫ్రమ్ ద ఫామ్లోనే అక్కర్ అవుతుంది ఆన్ ట్రిగ్గర్ మెథడ్ అనేది. So you have to know about all those things. Next we are going with the example, that is nothing but the HTML program which applies the random background color when you click on the button. అంటే ఒక బటన్ని క్లిక్ చేయగానే ర్యాండమ్ కలర్ అనేది వస్తుంది HTML ఫామ్లో అంటున్నాం. ఇక్కడ చూడండి, స్క్రిప్ట్ language is equal to JavaScript, function change of the color, where color equal to document.bg color equal to pass int of mat.random star 999999. This is the color value. So document.f1.color.value equal to clear. అంటే ప్రీవియస్ కలర్ని క్లియర్ చేసి ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ కలర్ అనేది ప్లేస్ అవుతుంది అంటున్నాం అనమాట. ర్యాండమ్ కలర్స్ అనేవి ప్లేస్ అవుతూ ఉంటాయి వెన్ వి క్లిక్ ఆన్ ద ఫామ్. అంటే పేజ్ మీద క్లిక్ చేస్తున్న ప్రతిసారి ర్యాండమ్ కలర్ అనేది మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది అన్నా. చూడండి, we click on the value, ఒక వాల్యూ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే, అంటే మనమే ఇస్తున్నాం, mat.random ఆఫ్ వాల్యూ ఉంది కదా, ఆ ర్యాండమ్ వాల్యూకి మనం ఇచ్చిన వాల్యూ ఇవ్వగానే క్లిక్ చేయగానే చేంజ్ అయిపోయింది, కలర్ అనేది చేంజ్ అయింది. అలాగే మనం ఇచ్చే వాల్యూకి ర్యాండమ్ వాల్యూస్ అనేవి ఇంటూ 999999 చేసుకొని ర్యాండమ్ వాల్యూ ఇంటూ ఆఫ్టర్ క్లికింగ్ ద బటన్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ చేంజ్డ్ టు బ్లాక్.
అలాగే మనం ఒక్కొక్క వాల్యూ ఇచ్చే కొద్దికి వాల్యూతో పాటు మనకి కలర్ అనేది ప్రీవియస్ కలర్ అనేది క్లియర్ అయిపోయి మనం ఇచ్చిన వాల్యూతో రిలేటెడ్ కలర్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద బ్రౌజర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దాకా ఫామ్ ఆబ్జెక్ట్ గురించి చూసామా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద బ్రౌజర్ ఆబ్జెక్ట్. ద బ్రౌజర్ ఈజ్ ద జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి యూజ్డ్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ద బ్రౌజర్. బ్రౌజర్లో డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి బ్రౌజర్ ఆబ్జెక్ట్ అనేది జావా స్క్రిప్ట్లో ఉంది. అండ్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఈజ్ ఇవి. ఈ బ్రౌజర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, నావిగేటర్ డాట్ ప్రాపర్టీస్ ఇవన్నీ నావిగేటర్ డాట్ app code name, navigator dot app name, navigator dot app version, navigator dot user agent, navigator dot plugins, navigator dot MIME types. అంటే మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్లో బ్రౌజర్లో ఉన్న పేజెస్లో నావిగేట్ అవుతున్నప్పుడు ఆ నావిగేటర్ మీద ఉన్న ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్లో ఏమున్నాయి, యాప్ కోడ్ ఒకటి, navigator.app code, navigator.app name, navigator.app version, navigator.user agent, navigator.plugins, navigator.mime types. These are the properties we have in this object. Navigator.app code ఏం చేస్తుందో, it returns the internal name of the browser. అంటే ఇప్పుడు బ్రౌజర్ ఒకవేళ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసామనుకోండి అండ్ ఇట్ డిస్ప్లేస్ ద మొజిల్లా, లేదు యాప్ నేమ్ అనేది ఉంటుంది. అండ్ పబ్లిక్ బ్రౌజర్ ఏదైతే యూజ్ చేసామో నావిగేటర్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలాంటివి ఏవంటే ఉంటాయో యాప్ నేమ్ అనేది ఇదవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కాబట్టి మొజిల్లా అని డిస్ప్లే అవుతుంది. యాప్ కోడ్ నేమ్ అంటే, యాప్ నేమ్ అంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడేమో వచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయితే ఇంటర్నెట్ అనేది వస్తుంది అనమాట. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎవరిదిమా, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇక్కడ బ్రౌజర్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని వస్తుంది. And navigator.app version, it returns the version number, platform on which the browser is running. And navigator.user agent, the string app code name and app version concatenated together. యూజర్ ఏజెంట్ ఏమవుతుంది, యాప్ కోడ్ నేమ్ అండ్ యాప్ వర్షన్ అనేవి ఇవన్నీ కన్కాటినేట్ అయ్యి వస్తాయి అండ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ప్లగ్గిన్స్ వచ్చాయనుకోండి, ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్ ఏమైనా ఎక్స్ట్రా ప్లగ్గిన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసామా లేదా, MIME టైప్స్ ఏమన్నా సపోర్ట్ చేస్తుందా లేదా, అరే ఆఫ్ సపోర్టెడ్ MIME టైప్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్టే రాస్తున్నాను. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. స్క్రిప్ట్ రాసేటప్పుడు విత్ ఇన్ ది స్టాక్స్ మనం రాయాల్సి వస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ ఇన్ ఆఫ్ ఇంటర్నల్ స్పేస్ నేమ్ కోలన్ నావిగేటర్ డాట్ యాప్ కోడ్, పబ్లిక్ నేమ్ నావిగేటర్ డాట్ యాప్ నేమ్ అండ్ వర్షన్ నావిగేటర్ డాట్ వర్షన్. ఇలాగ ఈ 3 ఇచ్చాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంటర్నల్ నేమ్ మొజిల్లా, పబ్లిక్ నేమ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, వర్షన్ కంపాటబుల్ MSIE 8.0, విండోస్ NT 6.1, ఇంటెండెంట్ 4.0. ఇలాగా మనకు వచ్చింది. math object. Math object holds the, next we are going with the math object. Math object holds all the mathematical functions and the values, and these values attributes is used in the complex mathematics but must be used by this object. ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్స్ అవన్నీ మనం చేసుకోవచ్చు. ఎలా మనం సింటాక్స్ ఎలా కాల్ చేస్తాం, మ్యాథ్ డాట్ మెథడ్ నేమ్ అన్న కాల్ చేయొచ్చు, మ్యాథ్ డాట్ వాల్యూ అన్న కాల్ చేయొచ్చు. ఎలాగా, మ్యాథ్ డాట్ ABS of x అంటే absolute value, it returns the absolute value. Math dot style of x, it returns the style value. Math dot floor, it returns the floor value. And math dot round, it returns the round value. Math dot trunk, it returns it removes the decimal places and it returns the integer value. Math dot max, it returns the maximum value. Math dot minimum value, it returns the square root. Math dot sqrt, square values.
see examples over here. Absolute value of minus 20 20, sale of the 5.86 అంటే సెయిల్ వాల్యూ అంటే ఇట్ రౌండ్స్ టు ద అప్పర్ బౌండ్ అనమాట. ఫ్లోర్ అంటే ఇట్ రౌండ్స్ టు ద లోయర్ బౌండ్. అండ్ రౌండ్ వాల్యూ ఏంటి అంటే అప్పర్ బౌండ్లోకే రౌండ్ చేస్తుంది. వెన్ 5.5 అలాగా ఉన్నాయనుకోండి, 5.5 పైన ఉంది అంటే 6 వస్తుంది, 5.2 ఉందంటే 5 వస్తుంది అనమాట. అండ్ ట్రంకేట్ వాల్యూ డెసిమల్ ప్లేసెస్ని తీసేసి వాల్యూస్ మాత్రమే ఇచ్చేస్తుంది. మ్యాక్స్ వాల్యూ ఏంటి అంటే 2 3 ఇచ్చామంటే 3 అని డిస్ప్లే చేస్తుంది, 5 2 ఇచ్చామంటే 5 అనేది డిస్ప్లే చేస్తుంది. మినిమం వాల్యూ అయితే దాంట్లో ఉన్న మినిమం వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. In this way you can go with the math values, and some more math values are here. Math dot power of a comma b, this returns the power of a power b. Sign values, math dot sign of x, sign value of x. Math dot cos of x, cos value of x. Math of tan of x, it returns the tangent value of x. Math dot exponent of x, e power x. Math dot random of x, it returns the random value. Here it takes the random value and it provides the values over there. Math dot log of x displays the logarithmic values. Math dot pi, it returns the pi value. Actually pi value equal to 3.14, 22/7. We can go with the pi value as predefined value 22/7 or 3.14. Next we are going with the data object. The object is used for obtaining the date or time. ఈ డేట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే డేట్ని, టైంని, వీటన్నిటిని ఇచ్చేయడానికి వస్తుంది అనమాట. జావా స్క్రిప్ట్స్లో డేట్స్ అండ్ టైమ్స్ రిప్రజెంట్స్ ఇన్ ద మిల్లీ సెకండ్స్ ఆల్సో. సిన్స్ 1st January 1970 UTC అన్నాం అనుకోండి, ఇట్ సపోజ్ 2 time zones, UTC time zone and local time zone. UTC means the universal time and local time అంటే మనం ఏదైతే స్టాండర్డ్ లోకల్ టైం ఉంటుందో మన ఏరియాలో ఆ లోకల్ టైం అనమాట. ఇట్ సపోర్ట్స్ 2 types అనమాట. అది మనం ఏదైతే ప్లేస్ చేస్తుంటామో యూటీసీ అయితే యూటీసీ వాల్యూ అనేది వస్తుంది. యూటీసీ వాల్యూతో పాటు లోకల్ టైం అనేది ప్లస్లో కూడా మనకి డిక్లేర్ అవుతుంది. అండ్ డేట్ని ఆబ్జెక్ట్ని ఎలాగ కాల్ చేస్తామంటే న్యూ డేట్ అనేది కాల్ చేస్తాము. న్యూ డేట్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూ అనేది ఇస్తాము. అండ్ అప్పుడు మనకి ఏమవుతుంది అంటే వాల్యూ అనేది క్రియేట్ అయిపోతుంది. న్యూ డేట్ ఆఫ్ ఇయర్, మంత్, డేట్, హవర్, మినిట్, సెకండ్స్. ఇట్ క్రియేట్స్ ద డేట్ ఆబ్జెక్ట్ బేస్డ్ అపాన్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ద ఇయర్, మంత్ అండ్ డే ఆల్సో. అండ్ దిస్ వే వి గో విత్ ద డేట్. ఇక్కడ మనకి డేట్ ఆబ్జెక్ట్లో వీ హ్యావ్ సమ్ మోర్ మెథడ్స్ దట్ ఆర్ నథింగ్ బట్ ద గెట్ డేట్. ఇది గెట్ డేట్ ఏంటి అంటే రిటర్న్స్ ద మంత్లో ఉన్న డేట్స్ అన్నీ రిటర్న్ చేస్తుంది. 1 to 31, 30 ఉంటే 30, 31 ఉంటే 31. డే రిప్రజెంట్స్ ద వీక్ డేస్ అనమాట. సండే టు సాటర్డే రిప్రజెంట్ చేస్తుంది. వాటిని 0 to 6 రెస్పెక్టివ్లీ వీ కెన్ కాల్ అనమాట. మంత్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిటర్న్స్ ద మంత్స్ నెంబర్ లాగా రిటర్న్ చేస్తుంది, 0 to 11. కానీ ఆ 0 to 11 ఇండికేట్స్ ద జనవరి టు డిసెంబర్ అనమాట. 0 ఇండికేట్స్ ద జనవరి, 11 ఇండికేట్స్ ద డిసెంబర్, సో ఆన్. అండ్ ద ఫుల్ ఇయర్ అన్నప్పుడు 4 digits ఇయర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ గెట్ హవర్స్ అన్నప్పుడు ఏమంటే 0 to 23 హవర్ ఫార్మాట్, 24 hours ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది. మినిట్స్ అన్నప్పుడు 0 to 59 అండ్ సెకండ్స్ కూడా 0 to 59 రిటర్న్ చేస్తాయి. డేట్ ఆఫ్ వి అంటే మనం టు సెట్ ద డేట్. ఇప్పుడు దాకా గెట్ డేట్స్ చూసాము. సెట్ ద వాల్యూ, వీ కెన్ సెట్ ద వాల్యూస్ టు సెట్ డేట్ ఆఫ్ వి అంటే టు సెట్ ద డేట్ అనమాట. టు సెట్ ద మంత్, ఇది టు సెట్ డే ఆఫ్ వి అంటే టు సెట్ ద ఇంటీజర్ వాల్యూ టు ద డే.
డే యొక్క ఇంటీజర్ వాల్యూని ఇక్కడ సెట్ చేయొచ్చు. టు సెట్ మంత్ ఆఫ్ వి అంటే ఇక్కడ మంత్ వాల్యూని సెట్ చేయొచ్చు. 0 to 11లో మంత్ వాల్యూని సెట్ చేయొచ్చు. ఫుల్ ఇయర్ అన్నప్పుడు ఇయర్, మంత్, డేట్ ఇవన్నీ పెట్టుకొని ఫుల్ ఇయర్ వాల్యూ అనేది సెట్ చేసుకోవచ్చు. సెట్ హవర్స్ అనుకోండి, ఇది హవర్ వాల్యూస్. మినిట్ అనుకోండి, మినిట్ వాల్యూస్. సెకండ్స్ అనుకోండి, సెకండ్ వాల్యూస్. ఇలాగా సెట్ చేసుకోవచ్చు. టు స్ట్రింగ్, ఇట్ రిటర్న్స్ ద డేట్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఎలాగా 1st January ఇయర్, అలాగా మనకి 1st January 1970 ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ దాకా మనకి ఆబ్జెక్ట్స్ అనేవి అయిపోయాయి. టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద డేట్ ఆబ్జెక్ట్, ఫార్మ్ ఆబ్జెక్ట్, మ్యాథ్ ఆబ్జెక్ట్ అండ్ బ్రౌజర్ ఆబ్జెక్ట్. ఈ ఫోర్ మీద మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో DHTML గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్ బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.